గతంలో అక్షయ పదే పదే కనపడుతూ నన్ను మానసికంగా చాలా ఇబ్బంది పెడుతూ ఉండేది. ఇప్పుడు మళ్ళీ ప్రత్యక్షమైంది. అర్చన అక్షయగా ఎలా మారింది? ఎవరు మార్చారు? అవని తన బిడ్డను వేదవతి వాళ్ల ముందు ఎందుకు ప్రవేశపెట్టడం లేదు? తన ఆలోచన ఏమై ఉంటుంది? తన బిడ్డతో ఆభరణాలతో ఒకేసారి అందరి ముందుకి వద్దామని అనుకుంటుందా? అమ్మా, ఏంటమ్మా? నువ్వు నాన్న కలవడం కోసం నేను ఇన్ని రోజులు రూపం మార్చుకునున్నాను. వీలైనంత తొందరగా మీరు కలిసిపోవడమే నాకు కావాలి. అడవిలో ఏదైనా ఆపద ఎదురై నేను చనిపోయినా పర్వాలేదు. నువ్వు మాత్రం ఆభరణాలను సొంతం చేసుకుని బయటికి రావాలి. ఏంటమ్మా మాటలు? అవునమ్మా, నేను చచ్చిపోదామనుకున్నప్పుడు అమ్మవారు నన్ను బతికించి రూపం మార్చకుండా ఉండుంటే నా చావు వార్త విని నానమ్మ వాళ్ళు సంతోషించుండేవారు. నిన్ను నన్నను కలిపేసి ఉండేవారు. అప్పుడు అమ్మవారు అక్షయ్ను చంపేసి అర్చనను పుట్టించకుండా ఉండాల్సింది. ఇంకెప్పుడు అటువంటి మాటలు మాట్లాడుకో. నిన్ను బలి తీసుకుని నా కాపురం నిలబెట్టుకునే పరిస్థితి వస్తే అటువంటి కాపురం నాకెందుకమ్మా? నువ్వు శాశ్వతంగా దూరం అయిపోతేనే నా సంసారం చక్కబడుతుందని అనుకుంటే అటువంటి సంసారం నాకెందుకమ్మా? అక్షయ నీ బిడ్డ కాదని ఒప్పుకో. అక్షయ్కు నీకు ఎటువంటి సంబంధం ఉండదని అగ్రిమెంట్ రాసివ్వు. కోడలిగా లోపలికి అడుగు పెట్టనిస్తాను అని నా అత్త, భార్యగా అంగీకరిస్తాను అని నా భర్త కొన్ని 100 సార్లు అడిగారు. అప్పుడే నేను ఒప్పుకోలేదు. ఆ విషయం అర్చన రూపంలో ఉండి నువ్వు కూడా చూశావు. అటువంటిది ఇప్పుడు నిన్నెలా దూరం చేసుకుంటానమ్మా? నువ్వు ఉండాలి, నా అత్తారిల్లు ఉండాలి. అప్పుడే నేను సంతోషంగా ఉంటాను. అది అసలైన జీవితం అవుతుంది. బిడ్డలు కలగని తల్లిదండ్రులు ఎంతటి దురదృష్టవంతులో. బిడ్డ ఉండి కూడా దూరం చేసుకునే నా వంటి తల్లి కూడా అంతే దురదృష్టవంతురాలు. ఇంతకాలం నీకు దూరమైంది చాలు. ఇక నిన్ను దూరం చేసుకోలేను. మనకెటువంటి ఆపద రాకుండా అమ్మవారే చూసుకుంటుంది. శ్రీకర్ని పెళ్లి చేసుకుందామని, అందుకు ఎటువంటి అడ్డంకులు ఉండవని ఎంతో ప్రశాంతంగా ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పటి నుంచి కుంపటి మీద కూర్చున్నట్టు, నిప్పుల మీద నిలబడినట్టుంది నా పరిస్థితి. తల్లి కూతుళ్ళిద్దరూ ముదుర్లు, ఏదైనా సాధించగలుగుతారు. నా దగ్గర మంత్రశక్తులున్నా నేను సాధించలేనివి వారి దగ్గర ఎటువంటి శక్తులు లేకపోయినా సాధించగలరు. నిజంగా వాళ్ళు ఆభరణాలను సాధించారంటే ఏం నా పరిస్థితి? ఏమైంది? ఎందుకు కంగారు పడుతున్నావు? నీలో నువ్వు ఏదో మాట్లాడుకుంటున్నావేంటి? మాట్లాడవేంటి మాయా? ఏమైందో చెప్పు. ఎందుకింత టెన్షన్గా ఉన్నావు? టెల్ మీ ది రీజన్. అదా, అది ఏముంది, నీకు తెలియంది కాదు. అవని వచ్చి వెళ్ళినప్పటి నుంచి కొంచెం కంగారుగా ఉంది. అవని పెళ్లి సమయంలో మంగళసూత్రాలు తెస్తుందా లేదా ఏదైనా ఇబ్బంది పెడుతుందా అని అనుమానం కలుగుతుంది. చివరి నిమిషంలో అటుదిటు ఇటుదటు
అందరినీ కన్ఫ్యూజ్ చేసేస్తుంది. పెళ్ళి ఆపించేసిందే అనుకో, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి దగ్గర నేను ఫూల్ అయిపోతాను. ఎందుకంటే ఇప్పటికే మాతో పోటీ పడే సంబంధాలు, మమ్మల్ని మించిన సంబంధాలు క్యూలో ఉన్నాయి. వారందరినీ కాదని నిన్ను కోరుకున్నాను. ఏదైనా తేడా జరిగిందంటే అందరి ముందు నేను తలెత్తుకోలేను. అందుకే టెన్షన్గా ఉన్నాను. అవని చాలా క్లియర్గా ఉంది. నీ వైపు ఏదైనా తప్పుందని నిరూపించగలిగిందంటే మన పెళ్ళి ఆగుతుంది. తను నన్ను గెలుచుకుంటుంది. ఒకవేళ నిరూపించలేకపోయిందంటే తన బ్రతికేదో తను చూసుకుంటుంది. నన్ను దక్కించుకోవడానికి నువ్వెలా పోరాడుతున్నావో భర్తను దక్కించుకోవడానికి అవని కూడా అలాగే పోరాడుతుంది. ఈ పోరాటంలో ఎవరు విజయులు అవుతారో మరికొన్ని గంటలు గడిచిన తర్వాత తెలుస్తుంది. నీ వైపు తప్పుంటే మాత్రం నిన్ను వదులుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇంతకాలం నేను అపార్థంలో బ్రతుకుతూ అవనిని బాధ పెట్టుంటే అందుకు అవనిని క్షమాపణలు కూడా అడుగుతాను. నాతో పాటు అమ్మ కూడా అడుగుతుంది. అవనిది తప్పు లేనప్పుడు, మాది తప్పున్నప్పుడు మా కుటుంబం మొత్తం అవని కాళ్ళ మీద పడినా తప్పు కాదు. నేను కూడా మనస్ఫూర్తిగా అవనియే గెలవాలని కోరుకుంటున్నాను. అవని తన కూతుర్ని తీసుకొని అడవికి వెళ్ళినా ఆభరణాల చెంతకు చేరకూడదు. ముక్కుపుడక సహాయంతో చక్రబంధం నుంచి ఆభరణాలను బయటికి తీయకూడదు. ఒకవేళ వాళ్ళ అదృష్టం కొద్దీ చక్రబంధం ఛేదించగలిగారంటే విజయం అవని వైపు ఉంటుంది. అందుకే ఆభరణాలకు కాపలా కావాలి. ఆ కాపలా వీరే. నేను దాచిపెట్టిన ఒక్కో ఆభరణం దగ్గర ఒక్కో బలవంతుడైన రాక్షసుణ్ణి పెడతాను. అవని అక్కడికి చేరుకొని తన ప్రయత్నం చెయ్యగానే రాక్షసుడి చేతిలో తను తన బిడ్డ అంతమైపోతారు. ఇద్దరి చావు రహస్యం ఎప్పటికీ ఎవ్వరికీ తెలియకుండా పోతుంది.